భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 25 నందు వాసుదేవునకు అగ్రపూజ, శిశుపాల సంహారం మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, భగవంతుని ద్వారా జరాసంత సంహార వృత్తాంతాన్ని ఆలకించిన ధర్మరాజు, శ్రీకృష్ణ సచ్చిదానంద స్వరూప, నీ ఆదేశాలను శిరోధార్యం చేయ బ్రహ్మేంద్రాదులే వినమితాంగులై ఉండగా అతి సామాన్యులమైన మా పలుకులను వింటూ నువ్వు ఆ ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నావు. నీ ఈ లీల విశ్వ విడంబనార్థమనక తప్పదు. నీలో ఉల్లాసహాసాలకు స్థానం లేదు. స్వపర భేద శూన్యుడవైన నువ్వు పరబ్రహ్మవు కావడం వల్ల భేద భావానికి స్థానం లేదు. అహంకార మమకార స్వపర భేద భావాలు అజ్ఞానులలోనే ఉంటాయి. నీ భక్తులకే అట్టి భేదభావం లేకపోగా నీలో ఎలా ఉంటుంది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి అతని ఆదేశానుసారం యాగముహూర్తం సమీపించడంతో సర్వసమర్థులైన వారిని ఆచార్య, బ్రహ్మ, ఋత్విజునులుగా వరించినాడు. వ్యాస, భరద్వాజ, సుమంత, గౌతమ, అసిత, వశిష్ఠ, చ్యవన, కణ్వ, మైత్రేయ, కవశ, త్రిత, విశ్వామిత్ర, వాసుదేవ, సుమతి, జైమిని, క్రతు, పైల, పరాశర, గర్గ, వైశంపాయన, అథర్వ, కశ్యప, ధౌమ్య, పరశురామ, శుక్రాచార్య, అసురి, వీతిహోత్ర, మధుశ్చంద, వీరసేన, అకృత వ్రణులను వరించాడు. ఆ తర్వాత భీష్మ, ద్రోణ, కృప, ధృతరాష్ట్ర, దుర్యోధనాదులను ధీశాలి అయిన విదురిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఆ రాజసూయ యాగ సందర్శనాభిలాషతో దేశ దేశాల నుండి మంత్రి, సామంత, పురోహిత, సేవక, చాతుర్వర్ణ్య జనాలతో రాజన్యులెందరో ఇంద్రప్రస్థ నగరానికి విచ్చేశారు. తదనంతరం సువర్ణ హలంతో భూమిని దున్నించి ఋత్విక్కులు ధర్మరాజుకు దీక్షను ఇచ్చారు. వరుణుడు యాగంలో సువర్ణ కలశాలను ఉపయోగించిన విధంగా ధర్మరాజు ఆ యాగంలో సువర్ణ కలశాలనే వినియోగిస్తూ ఉన్నాడు. శంకర బ్రహ్మేంద్రాదులు ఆహ్వానాలను అందుకుని యాగశాలను అలంకరించారు. గంధర్వ, యక్ష, రాక్షసులు, విద్యాధర, నాగ, ముని, కిన్నెర, చారణ, పక్షి గణాలు యథోచిత స్థానాలలో సుఖాసీనులయ్యారు. ఈ యాగ నిర్వహణకు పాండవాగ్రజుడే కృష్ణ భక్తుడు కావడం వల్ల దక్షుడని సర్వులు ప్రశంసించారు. అమరులు వరుణునిచే యాగం చేయించిన విధంగా ఋతిజ శ్రేష్ఠులు ధర్మరాజుచే రాజసూయ యాగం చేయించారు. సోమ రస గ్రహణ సమయంలో పాండవాగ్రజుడు సభాపతి యాజకాదులను విద్యుక్తంగా పూజించాడు. వారిని సన్మానించిన తర్వాత అగ్రపూజ ఎవరికి చేయాలన్న ప్రశ్న వచ్చింది. సభాసదులలో ఎవరికి తోచినట్లు వారు సూచించారు. తత్సమయంలో సహదేవుడు అందుకుని, సభాసదులారా, సర్వస్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజకు అర్హుడు. ఈ లోకమంతా భగవత్ స్వరూపమే. యాగం కూడా వాసుదేవమయమే. అగ్ని, ఆహుతి, మంత్ర రూపాలలో ఉన్నవాడు శ్రీకృష్ణుడే. జ్ఞాన, కర్మ మార్గాలన్నీ కృష్ణ ప్రాప్తికే సహకరిస్తాయి. అద్వితీయ పరబ్రహ్మమూర్తి అయిన భగవానుని నేనెలా స్తుతించగలను? జగత్స్వరూపుడైన పరమాత్మలో సజాతీయ విజాతీయ భేదభావం ఉండదు. సృష్టి స్థితి లయాలు భగవద్వికారాలు కావు. తన నుండి తానే సంకల్పమాత్రంచే సృష్టి చక్రాన్ని పరిభ్రమింపచేస్తుంటాడు. ఆ దేవదేవుని దివ్యానుగ్రహ మాత్రంచే జీవకోటి ధర్మార్థ కామ మోక్ష సాధన రూపకర్మలు ఆచరిస్తూ ఉంటుంది. అందువల్ల వాసుదేవ భగవానునికే అగ్రపూజ చేయడం సముచితము, ధర్మము కూడా. నేను చెప్పిన ప్రకారం చేయడం వల్ల సర్వ జీవకోటిని ఆరాధించినట్లవుతుంది. సర్వాత్మస్వరూపుడైన పరమాత్మను పూజిస్తే సర్వులను గౌరవించినట్లవుతుంది అని పలికి సహదేవుడు మౌనం వహించాడు. సభాసదులైన సజ్జనులందరూ సహదేవుని అభిప్రాయాన్ని సత్యమని భావించి ప్రసన్నంగా తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. సభాసదుల భూసుర శ్రేష్ఠుల అంగీకారానికి పరమానంద భరితుడై ధర్మరాజు వాసుదేవునికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాడు. పట్టపురాణి స్వర్ణ కలశంలోని జలాలను పోస్తూ ఉండగా పాండవాగ్రజుడు శ్యామసుందరుని చరణారవిందాలను ప్రక్షాళన చేశాడు. మంత్రి, బాంధవ, సోదర వర్గం సహకరించగా అర్చించి పీతాంబరాన్ని సమర్పించాడు. అమూల్యాభరణ వస్త్రాలను బహూకరించాడు. ఆనంద పారవస్యాన కనులు చెమ్మగిల్లా పాండవాగ్రజుడు శ్యామసుందరుణ్ణి సరిగ్గా చూడలేకపోయాడు. నిజ తేజో విరాజితుడై అగ్రపూజలందుకున్న ఆ దేవదేవుని సజ్జన సదస్సులందరూ ప్రస్తుతించి అంజలి బద్ధులై జయ జయధ్వానాలు చేశారు. అంబర మార్గం నుండి పూలవాన కురిసింది.
అదంతా తిలకిస్తూ అసూయాగ్రస్తుడైన శిశుపాలుడు శ్రీకృష్ణ యశోగానాన్ని విని సహించజాలక నిర్భయంగా ప్రేలసాగాడు. సభాసదులారా, ఏనాడో వేదమాత కాలమే భగవత్స్వరూపమని నిర్ణయించి చెప్పింది. మనం ఎంత కాదనుకున్నా, కాదని 10 మందికి చెప్పినా కాలం స్వకార్య నిర్వహణలో సాధనయ్యి ఉంటుంది. అదే ఇక్కడ సత్యమైంది. అనుభవశూన్యుడైన చిన్నవాని పలుకులకు జ్ఞాన వయోవృద్ధులైన వారి బుద్ధి సైతం వక్రించింది. పెద్దలైన మీరందరూ అగ్ర పూజార్హుని నిర్ణయించ కోరుతున్నాను. కనుక సదస్సులారా, చిన్నవాడైన ఈ సహదేవుని పలుకులు ఆలకించి అగ్ర తాంబూలాన్ని స్వీకరించ వాసుదేవుడే అర్హుడని విశ్వసించకండి. ఇక్కడ మహాతపోధనులు, నియమ పరాయణులు, బ్రహ్మనిష్ఠులు, మహర్షి శ్రేష్ఠులు తేజరిల్లుతూ ఉన్నారు. జ్ఞాన మార్గంలో సర్వశ్రేష్ఠులైన వారు ఉన్నారు. ఏవం విధ విశిష్ట గుణ సంపన్నులైన వీరిని లోకేశులు కూడా సత్కరించి ఆరాధిస్తూ ఉంటారు. జగత్రయ పురస్కృతులైన వారుండగా కులహీనునికి అగ్రపూజార్హత ఎక్కడిది? వాయసానికి యాగ పురోడాస స్వీకార్హత ఉంటుందా? వర్ణాశ్రమ ధర్మశూన్యుడు, శృతి మర్యాదను అతిక్రమించి వ్యవహరించినట్టు వాడు స్వేచ్ఛాచారి అయిన గోపాలునికి అగ్రపూజాధికారం ఎక్కడుంటుంది? యదువంశాన్ని యయాతి శపించి వేశాడు. సజ్జనులు ఆ వంశజులను బహిష్కరించారు. నీచమైన మధువును పానం చేసే గొల్లవానికి అగ్రపూజాధికారం ఉంటుందా? ఈ కృష్ణుడు బ్రహ్మర్షి సంసేవితమైన మధురాపురాన్ని విడనాడి బ్రహ్మతేజోశూన్యమైన ద్వారకలో ఉంటున్నాడు. బందిపోటుల వలె వీరు ద్వారక నుండి ఎప్పుడు బయటికి వచ్చినా ప్రజలను పీడిస్తూ ఉన్నారు అంటూ అతడు భ్రష్టుని వలె ఇష్టం వచ్చినట్లు వాగుతూ వాసుదేవుని దూషించసాగాడు. నక్క కూతలను లెక్క చేయని మృగరాజులా శ్రీకృష్ణుడు వాని పలుకులకు సమాధానం చెప్పక మౌనంగానే ఉండిపోయాడు. సజ్జనులైన సభాసదులు వాని దుర్భాషలను వినజాలక చెవులు మూసుకున్నారు. మరికొందరు ఆ దురాత్ముని పలుకులను వినగోరక సభను విడనాడి దూరంగా వెళ్లిపోయారు. భగవన్ నిందా వాక్యాలను ఆలకించేవారు అంతవరకు సంపాదించిన పుణ్యాన్ని కూడా పోగొట్టుకుని నీచగతులను పొందక తప్పదు. శిశుపాలుని దౌర్మనస్యాన్ని సహించజాలని పాండవ, కేకయ, సృంజయ వీరులు వాణ్ణి అంతం చేయాలని వరల నుండి కరవాలాలు తీశారు. అయినా భీతి చెందని శిశుపాలుడు అచంచలంగా నిలబడి డాల్కత్తులతో కృష్ణపక్షీయ రాజన్యులను యుద్ధానికి ఆహ్వానించాడు. అలా యుద్ధ పరిస్థితి ఏర్పడడం చూసి పరమాత్మ తన భక్తజనులను కష్టపెట్టడం ఇష్టం లేక సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుని మస్తకాన్ని ఖండించి వేశాడు. దానితో మహాకోలాహలం బయలుదేరింది. శిశుపాల మిత్రులు, అనుచరులు అయిన నరేశులందరూ ప్రాణభీతితో పారిపోయారు. అంత శిశుపాలుని శరీర బహిర్గత దివ్య జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. పరీక్ష మహారాజా, మరణానంతరము దేహి యొక్క ఉత్తర గతికి వాని అంతిమ భావమే కారణమవుతుంది. శిశుపాలుడు ఉత్తమ గతిని పొందగానే పాండవాగ్రజుడు విప్రశ్రేష్ఠులకు అధిక దక్షిణలు సమర్పించి సదస్యులను యథోచిత రీతిన సత్కరించి అవభృత స్నానం చేశాడు. ఆ రీతిగా శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్వారా రాజసూయ యాగం చేయించి బంధుమిత్రవర్గం యొక్క కోరికపై కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడు. అనంతరం స్వజన పరివేష్టితుడై ద్వారకానగరం చేరాడు. రాజసూయావభృత స్నానం చేసిన పాండవాగ్రజుడు సభాభవనంలో మహేంద్రుని వలె ప్రకాశించాడు. నరసుర కేచరాదులందరినీ అతడు గౌరవించాడు. వారందరూ దైవస్మరణ చేసుకుంటూ స్వస్థానాలకు ప్రస్తావించారు. కానీ దుర్యోధనుడు మాత్రం సంతసించక అసూయాగ్రస్తుడైపోయాడు. పాండవ రాజ్యలక్ష్మిని చూసి అతడు మథనపడసాగాడు. శ్రీకృష్ణ లీలారూపమైన జరాసంధ సంహార రాజ సమూహాల కారాగార బంధ విముక్తి, ధర్మరాజ రాజసూయాధ్వర నిర్వహణ ఘట్టాలను గానం చేసేవాడు, ఆలకించేవాడు సర్వ పాపదూరుడై సంసార బంధ విముక్తుడై శాంతి సౌఖ్యాలను పొందగలుగుతాడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 25 నందు వాసుదేవునకు అగ్రపూజ, శిశుపాల సంహారం మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 26 నందు రాజసూయ సమాప్తి, దుర్యోధనునికి అవమానం మొదలైన కథలను వింటారు. ఓం శ్రీ శారదాంబాయై నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.